గోత్రం అన్న మాటకు అర్థం ఏంటంటే, పూర్వం మన పెద్దవాళ్ళు, మన తాతలు ముత్తాతలకి ముందు మొట్టమొదట ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఒక 4-5 కుటుంబాలు కలిసి ఒక గోశాలలో ఉండేవి. ఒక పెద్ద గోవుల మందని పెంచుతూ అక్కడే 4 కుటీరాలు నిర్మాణం చేసుకొని ఆ 4 కుటీరాల్లోనూ ఆ 4 అన్నదమ్ముల్లా బ్రతికారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాది ఆత్రేయస గోత్రం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణిభ్య శుభం భవతు అని నేను చెప్పినప్పుడు ఆత్రేయస అర్చనానస సావాస్వాత్రయారుషయ్య ప్రవరాన్విత ఆత్రేయస గోత్రస్య అంటారు. నేను చెప్పినటువంటి 3 ఋషులు ఎవరున్నారో వాళ్ళు మొట్టమొదట ఒక గోశాలలో 3 కుటీరాలలో ఉన్నారు. సంస్కృతంలో త్రా అంటే రక్షింపబడం, త్రాస త్రాణ అంటారు. త్రాస అంటే భయం, త్రాణ అంటే తీసేయడం, త్రా అంటే రక్షింపబడడం, గోత్ర అంటే గోవుల చేత రక్షింపబడ్డారు ఈ 3 కుటుంబాలు. ఈ 3 కుటుంబాలు రక్షింపబడి 3 కూడా సంతానాన్ని పొందారు. వీళ్ళు 3 ఒక్కచోట ఒక గోశాలలో 3 కుటీరాల్లో ఉన్న కారణం చేత అన్నదమ్ముల కింద పెరిగారు. ఆ పెద్దవాళ్ళు 3 కూడా అన్నదమ్ముల్లాగే కలిసి ఉండేవారు. అందుకనే సగోత్రీకుల్ని వివాహం చేసుకోకండి, ఆ గోత్రం వాళ్ళు ఆ గోత్రం వాళ్ళని చేసుకోకండి అంటారు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళందరూ ఒక గోవు చేత రక్షింపబడి వృద్ధిలోకి వచ్చిన వారు, అన్నదమ్ములుగా కలిసి ఉన్నవారు కాబట్టి గోవుల చేత కాపాడబడి వృద్ధి చెంది ఇప్పటి వరకు ఆ వంశం అలా పెరుగుతూ వచ్చింది.